తన పదవికి రాజీనామా చేశారు. తమిళనాడు నుంచి ఆమె లోక్సభకు పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన రాజీనామాను రాష్ట్రపతికి పంపించారు ఆమె. తెలంగాణ గవర్నర్ తమిళిసై తన పదవికి రాజీనామా చేశారు. తమిళనాడు నుంచి ఆమె లోక్సభకు పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై పూర్తి సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ సిద్ధంగా ఉన్నారు. రాజేందర్, ఇప్పటికే రాజీనామాను రాష్ట్రపతికి పంపించినట్టు తెలుస్తుంది తమిళిసై. తిరునెల్వేలి, సౌత్ చెన్నై లేదా కన్యాకుమారిలో ఏదో ఒక చోట పోటీ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. పూర్తి సమాచారం ఏంటి? కాసేపటి క్రితమే రాష్ట్ర గవర్నర్ పుదుచ్చేరి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. దీనికి ప్రధాన కారణంగా కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడు నుంచి పోటీ చేసేందుకు ఆమె నిర్ణయించుకున్న నేపథ్యంలోనే గవర్నర్ పదవికి ఆమె రాజీనామా చేసినట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. కాసేపు క్రితమే రాష్ట్రపతికి తన రాజీనామా లేఖను కూడా పంపినట్టు కూడా సమాచారంగా ఉంది. ముఖ్యంగా తమిళనాడుకు చెందిన తమిళిసై 3 నియోజకవర్గాల నుంచి పోటీ చేసే ఏదో ఒక చోటు నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. చెన్నై సౌత్, అదేవిధంగా కన్యాకుమారి, తిరునెల్వేలి, ఈ 3 పార్లమెంటు స్థానాల నుంచి ఏదో ఒక చోట పోటీ చేసేందుకు సిద్ధమవుతుందో మనకు తెలుస్తుంది. గవర్నర్ కాకముందుకు తమిళనాడు బీజేపీ పార్టీకి సంబంధించి అధ్యక్ష పదవి కూడా ఆమె చేపట్టారు. సమర్థవంతంగా తమిళనాడులో పార్టీని ముందుకు తీసుకెళ్లారనే పేరు కూడా సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణకు 2019 సెప్టెంబర్ 1న గవర్నర్ గా నియమించబడ్డారు. అప్పటి నుంచి కూడా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కానీ గత కొద్ది రోజులుగా రాజకీయాల పట్ల ఆసక్తి ఉందని ప్రధానమంత్రికి, అదేవిధంగా హోం మంత్రి అమిత్ షా చెప్పే నేపథ్యంలోనే వారు కూడా పోటీకి మొగ్గు చూపడం మనకు తెలుసు. ఈ నేపథ్యంలోనే ఇవాళ రాష్ట్రపతితమే గవర్నర్ పదవికి రాజీనామా చేసేట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే తెలంగాణ గవర్నర్ తో పాటు పుదుచ్చేరికి సంబంధించినటువంటి రాష్ట్ర బాధ్యతలు కూడా ఏమైనా గవర్నర్ గా చేపడుతున్నారు. ఈ 3 నియోజకవర్గాల్లో ముఖ్యంగా కన్యాకుమారి, అదేవిధంగా తిరునెల్వేలి, ఈ 2 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో నాడార్ మన క్యాస్ట్ సంబంధించిన వారు ఎక్కువ కొట్టారు. గవర్నర్ కూడా నాడార్ క్యాస్ట్ కి సంబంధించిన వారు. ఈ నేపథ్యంలోనే వారి ఓట్లు బలంగా అక్కడ పెద్ద సంఖ్యలో ఉండటంతో ఆ 2 నియోజకవర్గం నుంచి ఏదో ఒక చోటు నుంచి పోటీ చేయాలని ఆమె నిర్ణయించడం మనకు తెలుస్తుంది. గవర్నర్ పదవికి రాజీనామా ఆమోదించబడిన తర్వాత వెంటనే తమిళనాడులో ఈ 2 నియోజకవర్గాలపై పూర్తి కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ కూడా ఆల్రెడీ రిలీజ్ వచ్చిన నేపథ్యంలోనే, కొద్ది రోజుల్లోనే సమయం ఉన్న నేపథ్యంలోనే పకడ్బందీగా విజయం సాధించేందుకు ఒక ప్రణాళిక చేసుకోవడం మనకు తెలుస్తుంది. మరి కాసేపట్లోనే అధికారికంగా గవర్నర్ తమిళిసై రాజీనామాకి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయనట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. రైట్ రాజేందర్, థ్యాంక్ యూ.